హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేనైతే ఇప్పుడు మసాలా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. మీలో ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. దీనికోసం ఒక పావు కప్పు పల్లీలు, పావు కప్పు ఏమో నువ్వులు తీసేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటే లోపల వరకు వేగుతాయి. అవి మంచిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లోకి ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని బగారా ఆకు, ఆవాలు, జీలకర్ర, షాజీరా, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ని మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఆనియన్ కుక్ అయ్యే లోపు అయితే వంకాయలు అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు దానికోసం వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. వంకాయలను అయితే మధ్యలో ఒక ఘాటు పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొకసారి మధ్యలో ఘాటు పెట్టేసుకుంటే 4 ముక్కల్లాగా అవుతుంది. మొత్తం కట్ చేయొద్దు, వంకాయని ఇలాగ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను. అది వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. రా స్మెల్ ఏమీ లేకుండా అయిపోయేంత వరకు. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయ్యేలోపు నెక్స్ట్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. పల్లీలు, నువ్వులని పౌడర్ చేసేసుకొని అందులో లవంగము, చెక్క, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కోరియండర్ పౌడరు, టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ అయితే స్టఫింగ్ అయితే ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వంకాయలను, ఆ వంకాయలలో ఇందాక ప్రిపేర్ చేసుకున్న కారంని అయితే ఇందులో ఫిల్ అయితే చేసేసుకోవాలి. స్టఫింగ్ని ఇలా కర్రీ కుక్ అయిపోయింది అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఫిల్ చేసేసి డైరెక్ట్గా వేసేయచ్చు. లేదు ఇంకా కుక్ అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఇలా సైడ్కి పెట్టేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అందులో వేసేసుకోవడానికి. నేనైతే కర్రీ అలా ఉడుకుతుంది అప్పుడు కూడా వేసాను. మళ్ళీ తర్వాత ప్రిపేర్ చేసుకున్నవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. సో నేనైతే 2 టైప్స్ లాగా చేసేసాను. మీకు ఇలా ఈజీగా ఉంటే ఇలా చేసుకోవచ్చు, లేదా మేము ముందే ప్రిపేర్ చేసుకుంటామంటే అలా కూడా చేసేసుకోవచ్చు. ఇది ఇంకా ఆప్షనల్, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక వంకాయలు అన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. వంకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని నెక్స్ట్ లిడ్ తీసాక ఇందాక మిగిలిపోయిన పౌడర్ కారం అయితే ఏదైతే ఉందో దీనిలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఆ మసాలా అనేది వంకాయలకు మంచిగా పట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అలాగే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆ వంకాయలు కొంచెం పట్టిన తర్వాత ఇందులో చింతపండు రసంని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు చింతపండు అయితే తీసుకొని రసంని అయితే తీసేసుకొని పెట్టేసుకొని చింతపండు రసంని అయితే యాడ్ చేసేస్తున్నాను. అలాగే కొంచెం వాటర్ కూడా నేనైతే ఒక 1 గ్లాస్ మీడియం గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా అయితే మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఎక్కువ కదపకూడదు, ఎక్కువ కదిపితే వంకాయలు కూడా నుజ్జు అయిపోతాయి. మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకుందాము. ఇంకా కర్రీ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మళ్ళీ అయితే లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అయితే గుత్తి వంకాయ కర్రీ అంటే ఫుల్ ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఆస్ట్రేలియాలో ఇలాంటి టైప్ ఆఫ్ వంకాయలు అయితే ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. వాటితో చేసినా కూడా ఇలాంటి టేస్ట్ అయితే అనిపించదు నాకైతే. ఇంకా ఇండియాలో ఉన్నప్పుడు అయితే ఒక 2-3 టైమ్స్ అయితే తింటాను కర్రీ లాగా, లేదంటే గుత్తి వంకాయ ఇంకేదో ఒక రకంగా అయితే తినేస్తాను. ఇంకా ఫైనల్గా కర్రీ కూడా అయిపోయింది. థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కోరియండర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టండి. ఇలా వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.